నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ధైర్య సాహసాలకు మారు పేరు చాకలి ఐలమ్మ. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి. ఈ సందర్భంగా నివాళులు. రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు. చాకలి ఐలమ్మకు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు వేములవాడ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆమె వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలకి సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిన్నోడలో మన రజక సంఘం తరఫున చిట్టాల ఐలమ్మ వర్ధంతి 40వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వెంబడ రజక సంఘం తరఫున ఇటీ లుక్కీలు కూడా ఆల్ టోటల్ పార్టీలు సంబంధించి కూడా వచ్చి కూడా వర్ధంతి కూడా చేయడం జరిగింది. మున్సిపాల్ నుంచి కూడా చేయడం జరిగింది. దీనికి మా అందరి తరఫున, మా రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు ఆమె ఐలమ్మ వర్ధంతి 40వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. అందుకు గాను వచ్చిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు మా యొక్క పేరున రజకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రజక సంఘం ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. వేములవాడ పట్టణంలో బుధవారం పిడుగుపాటు కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో బుధవారం మధ్యాహ్నం పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు అయోమయానికి గురయ్యారు. భారీ శబ్దంతో పాటు మెరుపు రావడంతో పాటు ఒక్కసారిగా బిల్డింగ్ పైనుంచి పెచ్చులు ఊడి జెండా కింద పట్టడంతో పిడుగుపడినట్లు గుర్తించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఎవరికీ ఏం కాకపోవడంతో స్థానికులు, ఇంటి యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు బి కృష్ణ. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల వేములవాడలో బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా పిడుగు అనేటువంటి దాని గురించి చెప్పాల్సి వస్తే అది ఒక హై వోల్టేజ్ కరెంట్ అండి. ముఖ్యంగా ఏదైనా ఒక వస్తువు మీద మనం రాపిడ్కి గురి చేసినట్టయితే దానిలో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేటువంటి జనరేట్ అవుతాయి. పాజిటివ్ ఛార్జెస్ మరియు నెగిటివ్ ఛార్జెస్ జనరేట్ అయినప్పుడు పవర్ అనేటువంటిది హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ ప్రకృతిలో సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. సో ఎప్పుడైతే మేఘాల్లో అవి వాటర్ డ్రాప్లెట్గా మారినప్పుడు 2 మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ మరియు నెగిటివ్ ఛార్జెస్ అనేటువంటి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వాటిలో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఏర్పడినప్పుడు పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్ జనరేట్ అయినప్పుడు మనకు మామూలుగా చూస్తూ ఉంటాం, ఉరుములు మరియు మెరుపులు అనేటువంటి కనబడుతూ ఉంటాయి. ఉరుములు అనేటువంటిది సౌండ్ ద్వారా బయటకు వస్తుంది. మెరుపు అనేటువంటిది ఒక మనకు విజన్ రూపంలో కనబడడం జరుగుతూ ఉంటుంది. ఆ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఉరుము మరియు మెరుపు అనేటువంటిది అక్కడితో ఆగిపోతూ ఉంటుంది.
కాకపోతే హై వోల్టేజ్ కరెంట్ జనరేట్ అయినప్పుడు, ఎక్కువ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు అది ఆ విద్యుత్ తరంగం అనేటువంటిది భూమి మీదకి చేరడం జరుగుతూ ఉంటుంది. హై వోల్టేజ్ పవర్ కాబట్టి అది ఎక్కడ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ఏ జంతువు అయినా కూడా సెకండ్ల కాలంలో భస్మమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిడుగు ఎప్పుడైనా అక్కడ దగ్గరున్నటువంటి వాహకం ఏదైతే ఉంటుందో వాహకంకి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశం ఉన్నటువంటి చెట్లు కానీ లేదా ప్రాణంతో ఉన్నటువంటి మనుషులు కానీ జంతువులు కానీ ఉన్నట్లయితే వాటి మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పశువుల కాపర్లు కానివ్వండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి సమయంలో బయటకు వెళ్ళకూడదని చెప్తాం మేమైతే. కాకపోతే ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చినట్టయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో నిలబడకూడదు. మరియు ఏదైతే పిడుగును ఆకర్షించేటువంటి స్థలాలు ఉంటాయో విద్యుత్ వాహకాలు వాటికి దూరంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యలో చాలామంది చెప్తూ ఉంటుంటారు మనం సెల్ ఫోన్ అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి ఇలాంటి పిడుగులు ఉరువులు పడుతున్నప్పుడు సెల్ ఫోన్ అనేటువంటి యూజ్ చేయకూడదు. ఎందుకంటే అది కూడా రేడియేషన్ ఉంటుంది కాబట్టి విద్యుత్ వాహకంగా పనిచేసి ప్రాణాపాయంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ ఘన నివాళులర్పించింది. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పించారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ధీర వనిత తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకర్లను ఎదిరించి రోకలి బండను ఎదిరించిన ఒక చేత్తో కొడవలి పట్టి మావోయిస్టుల సిద్ధాంతాన్ని నమ్మి అలుపెరగని ధైర్యశాలిని మహిళా ఆత్మగౌరవానికి నిలవెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నిమ్మశెట్టి విజయ్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు అన్నారు. ప్రజల కోసం భూస్వాములను ఎదిరించి మహిళ అయినా వెనకడుగు వేయకుండా తన తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నేటి ప్రజాస్వామ్యంలో ఆమె చూపిన ధైర్యం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ కౌన్సిలర్లు నరాల శేఖర్, మారం కుమార్, నీలం శేఖర్, జోగిని శంకర్, సిరిగిరి చందు, గోలి మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధించడం అంటే వారి స్ఫూర్తిని కూడా మనం కార్యాలయంగా పోరాట కార్యాలయంగా సమకూర్చుకున్న మొట్టమొదటి మహిళ. ఆనాడు ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఒంటరిగా కొడవలి చేతిలో పట్టుకొని కమ్యూనిస్టు భావాలను చేతులు తీసుకొని పోరాడిన మహిళ. అప్పటి నుంచి వారి స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ఉద్యమంలోనే ఆ కార్యక్రమంలో మనం ముందుకెళ్ళి ముందు కూడా ఈ ప్రాంతంలో కానీ రాబోయే కాలంలో కానీ వారి స్ఫూర్తిని కొనసాగించుకుంటామని తెలంగాణ ఈ సందర్భంగా చొనయించుకుంటూ కార్యక్రమ భాగస్వాములందరికీ మళ్ళొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఆనాడు నిజాం పాలనలోని రజాకారులతోని పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి ఒక తెలంగాణ వీరవనితగా అమరులైనటువంటి మరి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ వేములవాడ పట్టణంలో ఆ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంలో ఆమె పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా కొనసాగింది. మరి ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో వెట్టి చాకిరి కానీ మరి నియంతృత్వం కానీ మరి అణచివేత కానీ ఎక్కడ జరిగినా కూడా అప్పుడు ఈ తెలంగాణ వీరవనిత ఆ అమ్మ చాకలి ఐలమ్మ పోరాటమే మనకు స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తూ మరి ఆ యొక్క కార్యక్రమంలో మన అందరం కూడా మరి పాల్పంచుకొని ఇంత టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవంతం చేసినందుకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ చాకలి ఐలమ్మ. తెలంగాణ పోరాట సాయుధ యోధురాలు మరి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం చేయడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ జీవితం కూడా ఎప్పుడు కూడా పోరాటమే. వారి పోరాటం భుక్తి కోసం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం. మరి వారు వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలో జన్మించి ఒక రోకలి బండతో కొట్లాడినటువంటి వీరవంత మరి ఆ చాకలి ఐలమ్మ.
మరి చాకలి ఐలమ్మను ఎన్నో రకాలుగా హింసించినా కూడా పెత్తందారులు భూస్వామిదారులు మరి వారికి ఎదురుగా పోరాడి మరి మాకు బతుకు తెరువు కోసం ఎన్నాళ్ళు మీకోసం మీ దగ్గర వెట్టి చాకరీ చేస్తాం, ఖచ్చితంగా ఇదొక మరి ఉద్యమం లాగా కావాలని చెప్పి ఆనాడు ఒక వీరవంతగా వెలుగొందింది. వేములవాడ రాజన్న ఆలయంలో రేవతి నక్షత్రోత్సవం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయంలో రేవతి నక్షత్రోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం ఘనంగా జరిపారు. అనంతరం పరివార దేవతార్చనలు సదస్యం కార్యక్రమం నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో నిండిపోయింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందం పొందారు. ధైర్య సాహసాలకు మారుపేరు చాకలి ఐలమ్మ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ధైర్య సాహసాలకు మారుపేరు చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పోరాడిన అగ్రగామి మహిళా యోధురాలని, ఆమె ధైర్య సాహసాలు నేటి తరానికి ప్రేరణనిస్తున్నాయని పేర్కొన్నారు. ఐలమ్మ చూపిన మార్గంలోనే సమాజం ముందుకు సాగాలంటూ తెలిపారు. ఆమె చేసిన పోరాటాలు గౌరవించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కోటి మహిళా కళాశాలలకు వారి పేరు పెట్టి గౌరవించి వారి కుటుంబ సభ్యులకు రాజకీయంగా గుర్తింపునిచ్చిందని పేర్కొన్నారు. గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కోటిలో ఉన్నటువంటి మహిళా కళాశాలకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా అంటే పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే పోరాటాలని మన ప్రాంతంలో కూడా భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు జరిగినటువంటి ప్రాంతంగా కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందేలా చేయడంతో పాటు ఏ ప్రాంతంలో పేరుకమైన సమస్యలు పరిష్కారం చేయడంలో ఇలాంటి మహనీయులకు ఆలోచన తీసుకుని ముందుకు పోల్సినటువంటి అవసరం ఉందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయ సహాయం తీసుకొని ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని ముస్తాబాద్ మండల రజక సంఘం నేతలు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. దోపిడీ వ్యవస్థను, అధికారులు, మహిళా శక్తిని చాటి చెప్పిందని అన్నారు. అలాంటి ఐలమ్మ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. అదేవిధంగా మండలంలోని చిప్పలపల్లి, గూడెం, పోతుగల్ గ్రామాల్లో ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు సుద్దాల దేవయ్య, డిటి సత్తయ్య, మీరుదొడ్డి శరయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్టాల చాకలి ఐలమ్మ రజక సోదరులతో, పార్టీకేయ మిత్రులతో, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలతో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి నిర్వహించడం జరిగింది. త్యాగం చేసిన అమరవీరురాలు, తెలంగాణకే ఒక వెన్నుముకగా నిలిచిన వీరనారి ఐలమ్మకు ఈ వర్ధంతి నిర్వహించడం చాలా శుభసూచకం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 14, 21, 28వ వార్డుల్లో పలు కుల సంఘాల భవనాల నిర్మాణానికి మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణ పరిధిలో ఇప్పటి వరకు 43 కుల సంఘాలకు 2.5 కోట్ల నిధులు మంజూరు చేసి పత్రాలను అందజేశామని తెలిపారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు.
వాటిల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి సిలిండర్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను వివరించారు. చేసుకుంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ప్రజలు కోరుకునే పనులు, గత నాయకత్వం చేయలేని పనులు నా దృష్టికి వచ్చినప్పుడు ఒక సవాలుగా తీసుకున్న ప్రయత్నం, వాటిని అమలు చేసిన ప్రయత్నం చేస్తాం. సరే, అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకరిద్దరికి నష్టం జరగచ్చు, కానీ ఆ నిర్ణయం వల్ల వేలాది మందికి లబ్ధి జరుగుతుందన్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో కఠినమైన నిర్ణయం తీసుకున్న సందర్భం వచ్చిన సందర్భంలో నేను అనేక సందర్భాలు చెప్పిన, బహుశా ఒకరిద్దరికి ఇక్కడ నష్టం జరుగుంటే వారిని కూడా గుండెల్లో పెట్టుకునే విధంగా భవిష్యత్తులో వారికి కూడా సరైన సహకారం చేసే విధంగా ప్రభుత్వం పక్షాన కావచ్చు, వ్యక్తిగతంగా చేస్తానే మాట కూడా ఇచ్చిన సందర్భాన్ని మీ అందరికీ కూడా ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మీ వర్గాల ద్వారా కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ 54 సంవత్సరాలకు ఎదురు చూస్తున్న రోడ్డు వేలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. వారి త్యాగాలు కూడా మరవలేదని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన, ఒక నిర్వాసితులు నష్టపోతే మరో ప్రాంతంలో వారికి లాభం అని ఈరోజు ప్రాజెక్టులలో కూడా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వారిని కాపాడే ప్రయత్నం చేసుకునే సందర్భంలో బాగానే ఇక్కడ కూడా మనం కార్యక్రమం చేసుకున్నప్పుడు చూస్తే 3వ బ్రిడ్జికి సంబంధించి కార్యక్రమం అమలు చేయాలని చెప్పి నిర్మాణం చేయాలని చూసి ఫౌండేషన్ కూడా వేసినాం. నన్ను ఒక తల్లి బాధపడుతూ తిట్టినటువంటిది మళ్ళీ తెల్లరయ్యో ఈ విధంగా అనేది కాకుండా ఒక తల్లి అని వాడుతున్న కొబ్బరికాయలు కొట్టించుకుని తీరా ఆ తల్లి ఆ రోజు కూడా ఏమన్నదంటే, మీరు బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చారు, కానీ మాకు ఇక్కడ నష్టపరిహారం అన్నా పైసలు మీరు ఎట్లా మీరు పన్ను మొదలు పెడుతుందని చెప్పడానికి తీరా ఫైల్ చూస్తే 6,90,00,000 రూపాయలు వాళ్ళకు పరిహారం ఇవ్వాలి. అంటే అప్పటికి 9 సంవత్సరాలు వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలనలో భూసేకరణకి 70 ఇవ్వలేదు. మళ్ళీ నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, కోమటిరెడ్డి వెంకరెడ్డి దగ్గరికి వెళ్ళి 6,90,00,000 తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు ఏరులో కాస్త ఆలస్యమైంది తప్ప వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం, తీసేసినాం. ఇది కూడా 47 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చినాం. వాళ్ళందరూ కూడా నష్టపరిహారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేసే క్రమం చేసి తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధైర్యశాలి వీరవనిత చాకలి ఐలమ్మ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. శంకరపట్నం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి ముందుగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.